మామిడి కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. చాలామంది రైతులు కోతలు తర్వాత తోటలను నిర్లక్ష్యం చేస్తారు. తోటల్లో ఇప్పుడేం పని అంటూ అటువైపు వెళ్ళడమే మానేస్తారు. కాయలు కాసిన చెట్లు కోతల తర్వాత నీరసించిపోతాయి. ఈ సమయంలో తోటలను పట్టించుకోకపోతే కొన్ని చెట్లు ఎండిపోయే ప్రమాదము ఉంటుంది. చెట్లు కోలుకోక వచ్చే సంవత్సరం దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ స్రవంతి పేర్కొన్నారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితేనే తోటలు ఆరోగ్యంగా ఉంటాయని, తదుపరి పంట కాలంలో మంచి దిగుబడులు వస్తాయని ఆమె సూచిస్తున్నారు. ప్రస్తుతం తోటలో చేపట్టాల్సిన సస్యరక్షణ గురించి ఆమె వివరించారు. పంట కోతలు పూర్తయిన వెంటనే చెట్ల కింద పడిపోయిన మామిడి పండ్లు, ఎండిన ఆకులు, వ్యాధి సోకిన కొమ్మలను తొలగించాలి. చెట్ల చుట్టూ కలుపు మొక్కలు తీసేసి తోటలను పరిశుభ్రంగా ఉంచాలి. వ్యాధిగ్రస్త మొక్కల అవశేషాలు తోట బయట గుంతల్లో తీసి పూడ్చివేయాలి. ఎండిపోయిన, విరిగిన, ఒకదానిపై మరొకటి పెరిగిన కొమ్మలు తొలగించాలి. చెట్టు మధ్య భాగంలో గాలి, వెలుతురు సక్రమంగా ప్రసరించేలా కత్తిరింపు చేయాలి. పెద్ద కొమ్మలు కోసిన చోట బోర్డు పేస్టు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ పూయాలి. కత్తిరించిన కొమ్మలను తోట బయటకు తరలించాలి. 10 ఏళ్ల కంటే ఎక్కువ వయసు కలిగిన చెట్టుకు 50 నుంచి 100 కేజీల పశువుల ఎరువు వేయాలి. 2.2 కేజీల యూరియా, 6 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1.7 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకోవాలి. ఎరువులను చెట్టు నీడలో వలయాకారంలో 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతులు వేసి మట్టి కప్పివేయాలి. చెట్లకు కొత్త చిగుళ్ళు వచ్చిన 20-30 రోజుల తర్వాత జింక్ ఫాస్ఫేట్ 5 గ్రాములు, బోరెక్స్ 1 గ్రాము, మెగ్నీషియం 5 గ్రాములు 1 లీటర్ నీటికి వేసి పిచికారీ చేసుకోవాలి. లేదా మ్యాంగో మైక్రో న్యూట్రియంట్ మిశ్రమం లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున వేసి స్ప్రే చేసుకోవాలి. వర్షాలు కురిసే వరకు 10-15 రోజులకు ఒకసారి నీరు అందించాలి. డ్రిప్ ఇరిగేషన్ ఉన్న తోటల్లో మట్టిలో తేమను బట్టి నీరు ఇవ్వాలి. వర్షాకాలంలో అధిక వర్షపాతం కారణంగా నీరు నిలవకుండా చూసుకోవాలి. చెట్లు చుట్టూ మాల్చింగ్ చేయడం ద్వారా నేల తేమను కాపాడుకోవచ్చు. గాలివానకు విరిగిన కొమ్మలు వెంటనే తొలగించాలి. చిన్న వయసు గల తోటల్లో అంతర పంటగా పెసరు, మినుములు, కంది, అలసంద వేసుకుని ఆదాయం పొందవచ్చు. అంతర పంటలతో తోటల్లో భూసారం కూడా పెరుగుతుంది. వర్షాకాలంలో తోట ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. అధిక వర్షాలతో వ్యాధులు పొంచి ఉంటాయి. మ్యాంగో హార్పర్, మిల్లీ బగ్, కొండం తొలిచే పురుగు, ఆకుమడత పురుగు, పండు ఈగ, టిప్స్, ఆంత్రాక్నోస్, పౌడర్ మిల్టీ తదితర పురుగులు సోకిన చెట్లు నష్టం చేకూరుస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిపుణులను సంప్రదించి వారు సూచించిన మందులను తగిన మోతాదులో పిచికారీ చేసుకోవాలి. రాబోయే సీజన్లో మామిడి తోటల్లో అధిక పూత, మంచి దిగుబడులు పొందాలంటే కోతల అనంతరం తోటల్లో తప్పకుండా సస్యరక్షణ చేపట్టాలి. కాయ కోసిన చెట్లు నీరసించిపోతాయి. నీటి తొడులు అందించి చెట్టుకు కావాల్సిన పోషకాలు అందించాలి. సేంద్రియ ఎరువులతో పాటు తగిన మోతాదులో రసాయనిక ఎరువులు వేసుకోవాలి. చెట్ల సందుల్లో కలుపు మొక్కలు పెరగకుండా జాగ్రత్త వహించాలని ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ స్రవంతి రైతులకు సూచిస్తున్నారు.